తిరుగుబాటు గాలి ఒక చోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్న చోట కల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులు ప్యాలెస్లు వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్ లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటిన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావచ్చు. నేపాల్లో సైతం జెన్జీ తరం యువత గత సంవత్సరం సెప్టెంబర్లో అధికార పీఠాలను కదిలించింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక బంగ్లాదేశ్లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించింది. ప్రముఖ ర్యాపర్ ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతో పాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంట్లోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని సిపిఎన్ అధినేత కేపీ శర్మ ఓలీని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక బంగ్లాదేశ్ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసిన సంగతి నిజమే అయినా ఆ వెంటనే ఆయన బెయిల్ పై రిలీజ్ అయ్యారు. బంగ్లాదేశ్ లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ ప్రకటించి ఇంతవరకు విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్ను కోరుతున్న మాట వాస్తవమే అయినా అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ నేపాల్లో జరిగిన నిరసన ఉద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలీని అప్పటి హోంమంత్రి రమేష్ లేఖ్లకు పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్ ఓలీ అపరాధాన్ని నిర్ధారించలేదు, కానీ కాల్పులను ఆయన గాని లేఖక్ గాని ఆపలేకపోయారని తెలిపింది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీశాయి. నేపాల్లో ఉద్యమ కాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంట్ ఆవరణలో కోర్టుల్లో గుంపులు చెరపడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతా దళాలు మౌనంగా ఉండకపోవచ్చు. అలాగని ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతో కాక వారి ప్రాణాలు తీయటానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలు ఇక్కడ కీలకంగా మారాయి. రిపబ్లిక్ గా ఏర్పడ్డాక నేపాల్లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలు బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమి కొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజ్గా మారింది. వీటన్నింటినీ చూసి తీవ్రంగా కలత చెందబట్టే జెన్జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధిలేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైర్యాసంలో కూరుకుపోతోంది. ప్రభుత్వంలో అశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు యువతను నిర్వీర్యం చేశాయి. అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతో కొంత మిగిల్చి కుటుంబాలకు పంపడం చేస్తూ వచ్చారు. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడిపిలో అధిక శాతం ఆక్రమిస్తోంది. తయారీ రంగ పరిశ్రమలపైన, ఇతర ప్రాజెక్టులపైన దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడడానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన బాలన్ షా ప్రభుత్వం కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టారని ఆరోపణలున్నాయి. గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తోంది. నేపాల్లో ప్రధానమంత్రి బాలన్ షా ప్రభుత్వం విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధించింది. ముఖ్యంగా 5వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలను రద్దు చేసింది. అదేవిధంగా అక్కడి స్కూల్స్, కాలేజెస్ కి తమ విదేశీ పేర్లను నేపాలీ పేర్లలోకి మార్చుకోవాలని ఆదేశించింది. విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచి మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్న తమ 100 రోజుల ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇకపై స్కూల్స్, కాలేజెస్ లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉండవు. అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు
60 రోజుల్లోగా కళాశాల ప్రాంగణాల నుంచి తమ కార్యాలయాలను తొలగించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో ప్రభుత్వం 90 రోజుల్లోగా స్టూడెంట్ కౌన్సిల్ లేదా వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ వంటి కొత్త వేదికలను ప్రారంభించనుంది. ఇవి పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఉండి కేవలం విద్యార్థుల సమస్యలపై మాత్రమే పనిచేస్తాయి. పాఠశాలలు, కళాశాలలు ఇకపై రాజకీయ కేంద్రాలుగా ఉండవని, కేవలం విద్య కోసమే పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. విద్యా సంస్థలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజకీయ జోక్యాన్ని అంతం చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. విద్యార్థుల కోసం మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చేశారు. పట్టభద్రత కోసం ఇకపై నేపాలీ పౌరసత్వం అవసరం లేదు. తద్వారా పత్రాల కొరత ఎవరి చదువుకి ఆటంకం కలిగించదు. ఆక్స్ఫోర్డ్, పెంటగాన్ లేదా సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్ల మార్పుపై ఆదేశాలు వెలువడ్డాయి. స్కూల్స్, కాలేజెస్ ఈ ఏడాదిలోగా తమ పేర్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలను సకాలంలో రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన కాల పరిమితిలోగా పరీక్షా ఫలితాలను రిలీజ్ చేయాలని విశ్వవిద్యాలయాలకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ఫలితాలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడిందని, కొన్నిసార్లు వారు చదువును మధ్యలోనే ఆపి విదేశాలకు వెళ్లవలసి వస్తోందని ప్రభుత్వం చెప్తోంది. విద్యా వ్యవస్థలో జాప్యాలకు, అంతరాయాలకు రాజకీయ జోక్యమే ప్రధాన కారణమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నిబంధనలు ఇకపై విద్యా షెడ్యూల్ సకాలంలో అమలయ్యేలా చూస్తాయి. రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులపై విచారణ జరుపుతారు. నేపాల్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులను విచారించనున్నారు. 2006 తర్వాత ఉన్నత పదవులు చేపట్టిన వారి ఆస్తులను విచారించేందుకు 15 రోజుల్లోగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. తదనంతరం 1991 నుంచి 2006 మధ్య కాలానికి చెందిన కేసెస్ ని కూడా పరిశీలించనున్నారు. ప్రభుత్వం స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వ పనిని నిర్ధారించాలని కోరుకుంటోంది. దీనిని సాధించడానికి ప్రతి మంత్రిత్వ శాఖ తన పనిని నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేయాలి. ఎవరు దేనికి ఎప్పటిలోగా బాధ్యత వహించాలో ముందుగానే నిర్ధారిస్తారు. సంబంధిత నివేదికలను ప్రధానమంత్రి కార్యాలయానికి చేర్చాల్సి ఉంటుంది. నేపాల్లో వస్తున్న ఈ మార్పులు ఒకవైపు ఆశాజనకంగా ఉన్నా మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి. పాత పాలకుల అవినీతిని వెలికితీయడం మంచిదే, కానీ అది కేవలం కక్ష సాధింపుగా మిగిలిపోకూడదు. ప్రజాస్వామ్యంలో విపక్షాల ఉనికి కూడా ముఖ్యం. అందరినీ కలుపుకుని పోయినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా విదేశీ పేర్ల మార్పు వంటి నిర్ణయాలు భావోద్వేగాలతో కూడుకున్నవి. ఇవి విద్యా నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కాలమే చెప్పాలి. విద్యార్థి రాజకీయాల నిషేధం వల్ల క్యాంపస్ లో శాంతి నెలకొంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచే వేదికలు కూడా అవసరం. బాలన్ షా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయాలు నేపాల్ ని ఏ దిశగా నడిపిస్తాయో చూడాలి. నేపాల్లో వచ్చిన ఈ మార్పు పొరుగు దేశాలకు కూడా ఒక సంకేతం పంపుతోంది. వ్యవస్థల్లో పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి యువతరం సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. యువతకు స్వదేశంలోనే ఉపాధి కల్పించి వలసలను నిరోధించడమే ప్రస్తుత పాలకుల ముందున్న అతిపెద్ద సవాలు. ఈ సవాలుని బాలన్ షా ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.